దేవరా ఈ ఒక్క మాట ఇప్పుడు బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తోంది. 3 రోజుల్లో 300 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి దూసుకుపోతోంది. ఇంకా సినిమాకి రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు. దగ్గరలో దసరా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా క్యూ కట్టడం పక్క. సో దేవరా 500 కోట్ల మార్క్ దాటడం ఈజీ అనిపిస్తోంది. అయితే ఇంత మంచి సినిమాలో ఓ చిన్న తప్పు ఉందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది కూడా హీరో హీరోయిన్ వరుస మారిపోయేంత తప్పు. మరి సినిమాలో రాయప్ప చెల్లిని హీరో దేవర కూడా సొంత చెల్లిగా భావిస్తాడు. ఆమెకి అన్నయ్య ప్రేమ పంచుతాడు. ఆమె పెళ్లిలోనే దుమ్ము లేచిపోయే డ్యాన్స్ కూడా చేస్తాడు. కాబట్టి దేవర రాయప్పది కూడా అన్నదమ్ముల బంధమే. ఈ లెక్కన చూసుకుంటే దేవర కొడుకు వరకి రాయప్ప బాబాయ్ అవుతాడు. రాయప్ప కూతురు తంగం మన హీరోయిన్. బాబాయ్ కూతురు కాబట్టి తంగం వరాకి చెల్లి అవుతుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే విలన్ అయిన భైరవ కొడుకుకి తంగం మర్దలవుతుంది. సినిమాలో మాత్రం ఈ వరుసలన్నీ చూసుకోకుండా తంగం వర మధ్య చుట్టమల్లే అంటూ ఏకంగా డ్యూయెట్స్ పెట్టేశారు. కట్ చేస్తే ఇప్పుడు దేవర టీంపై విమర్శలు స్టార్ట్ అయ్యాయి. కొరటాల ఆ మాత్రం చూసుకోవాలి కదా అంటూ సెటైర్స్ పేలుస్తున్నారు నెటిజన్స్. కాకపోతే ఈ ట్రోల్స్పై తారక్ ఫ్యాన్స్ కూడా గట్టిగానే కౌంటర్లు స్టార్ట్ చేశారు. రాయప్ప చెల్లిని దేవర సొంత చెల్లిగా చూస్తాడే కానీ ఆమె నిజంగా దేవర సోదరి కాదు. అప్పట్లో ఓ ఊరిలో ఉండే వారందరినీ ఏదో ఒక వరుసతో పిలుచుకోవడం ఆనవాయితీ. కేవలం అలా మాత్రమే రాయప్ప చెల్లి దేవరకి సోదరి అయ్యింది. ఆ లింక్ కంటిన్యూ చేసుకుంటూ వస్తేనే వర తంగం అన్నా చెల్లి అయ్యారు. అంతేకాని నిజంగా వారిద్దరూ అన్నా చెల్లి అవ్వరు. అప్పటి సామాజిక పరిస్థితులు అర్థం చేసుకోకుండా ట్రోల్స్ చేయడం కరెక్ట్ కాదన్నది తారక్ ఫ్యాన్స్ వాదన. వీరి వాదనకి బలం చేకూర్చేలా సినిమాలో ఓ సీన్ కూడా ఉంది. తంగంని చిన్నతనంలో ఎవరిని పెళ్లి చేసుకుంటావు అంటే దేవరని చూపిస్తుంది. దేవర నిజంగా పెద్దనాన్న అయితే ఆమె అలా చేయదు కదా. ఆమె దేవర దంపతులను అత్తామామలుగా భావించి సరదాగా ఆ మాట చెప్పిందని దర్శకుడు బాగానే రిజిస్టర్ చేశాడు. కాకపోతే మరో కోణంలో చూస్తే మాత్రం వరుస తేడా రావడం ఈ కన్ఫ్యూజన్కి కారణమైంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? తంగం వరకి ఏమవుతుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.